అందరికి నమస్తే. ఒక ఆఫీసర్ లంచం కేసులో బుక్ అయ్యాడు. సరే, ఈ లంచాలంటే మనం ఆఫీసర్లు ఎందుకు చాలామందిని చూస్తుంటాం. కింది స్థాయి ఎంప్లాయీస్ కూడా ఎక్కడనో 1000, 2000, 10,000, 20,000, 30,000, లక్ష, ఇంకా అసలు లంచానికి లిమిట్ లేదు కదా, ఇంతే అనేది లేదు కదా ఇప్పుడు. కాబట్టి ఎవరి పనిని బట్టి, వాళ్ళ అవసరాలను బట్టి ఇచ్చేవాళ్ళు, పుచ్చుకునే వాళ్ళు అందరు ఉంటారు, నడుస్తుంటుంది. కానీ ఏకంగా 70 లక్షల రూపాయలు ఒక కేసులో 70 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ దొరికిండు. ఆయన పేరు జీవన్ లాల్. ఆయన మన హైదరాబాద్ ఇక్కడనే పనిచేస్తారు. ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్లో కమిషనర్, ఆదాయ పన్ను శాఖ అంటాం కదా. ఆయన పని ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ వసూలు చేయాలి, ఆదాయ పన్ను వసూలు చేయాలి. కానీ ఈయన లంచాలు వసూలు చేసే పనిలో ఉన్నాడు జీవన్ లాల్ అనే వ్యక్తి. నా వెనుక కనిపిస్తున్న ఫోటో అదే. చాలా స్మార్ట్గా కనిపిస్తున్నాడు, చాలా స్మార్ట్గానే సంపాదించినట్టుగా కనిపిస్తుంది వ్యవహారం చూస్తుంటే. అసలు ఏంది వార్త అనే విషయం చెప్తా. మీరు చూస్తున్నది సిగ్నల్ టీవీ డిజిటల్, ఇది కూడా సిగ్నల్ మీడియా గ్రూప్దే. మీరు అది ఇబ్బంది ఉన్నప్పుడు, ప్రమాదంలో ఎప్పుడు యూట్యూబ్ ఛానల్స్ ఎప్పుడు ప్రమాదం ఉంటో తెలియదు కాబట్టి ఇంకొక ఛానల్ ఆల్టర్నేటివ్గా డెవలప్ చేస్తున్నాం. దీన్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని, ఆదరించాలని కోరుతున్నాం. ఇక సబ్జెక్ట్లోకి పోతే, ఈ సార్ పేరు జీవన్ లాల్, ఐఆర్ఎస్ ఆఫీసర్. ఆయన ఇక్కడనే హైదరాబాద్ మా ఆఫీస్కి పక్కనే బషీర్బాగ్లో ఉంటుంది ఆదాయ పన్ను శాఖ, దానిలో కమిషనర్గా పనిచేస్తున్నాడు. ఈయన ఏం చేసిందంటే షాపూర్జీ పల్లాంజీ గ్రూప్కు అనుకూలంగా ఒక పన్ను అప్పీల్, అంటే ఈ పెద్ద కంపెనీ, చాలా పెద్ద కంపెనీ అది ముంబై బేస్డ్ కంపెనీ. మన సెక్రటరీ కట్టింది కూడా అదే కంపెనీ. నాకు తెలిసి ప్రగతి భవన్ కూడా వాళ్ళే కట్టిండ్రు. అయితే ఈయన ముంబైలో పనిచేసింది గతంలో. 2004 ఆఫీసర్ అయినా, 2004 ఐఆర్ బ్యాచ్. గతంలో ముంబైలో కూడా పనిచేసిండు. ముంబైదో ఇక్కడదో ఎక్కడదో కానీ ఒక కేసు పరిష్కారం కోసం 70 లక్షల రూపాయలు లంచం. యాక్చువల్గా ఇక్కడ ఎవరు కంప్లైంట్ ఇవ్వలే. నాకు తెలిసి ఈ పల్లంజీ వాళ్ళు కూడా కంప్లైంట్ ఇవ్వలే. వాళ్ళకున్న సమాచారం మేరకు ఈయన బినామీ ఎవరో క్యాచ్ తీసుకున్న తర్వాత ఆయన పట్టుకున్నారు, ముంబైలో పట్టుకున్నారు, ఇక్కడ కాదు. ముంబైలో పట్టుకున్న తర్వాత విషయం అంతా బయటకు వచ్చింది. ఈ పైసలు ఎక్కడ పోతున్నాయంటే ఐఆర్ఎస్ ఆఫీసర్కి పోతున్నాయి, జీవన్ లాల్కి పోతున్నాయి. అసలు పరిశాను 70 లక్షల రూపాయల లంచం ఏంది? చాలామంది ఏసీబీ రైడ్స్ చాలా దేశవ్యాప్తంగా, లేకపోతే మన రాష్ట్రంలో మనం చూస్తూనే ఉంటాం. 1 లక్షనో 2 లక్షలో 50,000, 20,000 మంచి ఎంఆర్ఓ పోస్టులో ఉన్న వాళ్ళు కూడా 10,000, 20,000 తీసుకుంటూ దొరికిన సందర్భాలు చూసినాం నిన్న మనం. కానీ ఒక ఆదాయ పన్ను శాఖ కమిషనరు 70 లక్షలు, అసలు 70 లక్షలు అంటే ఏంది అది? ఇంత కష్టపడితే మనం అందరం కింద మీద వాడు కొట్టించుకుంటే మన జీవితకాలంలో 70 లక్షలు సంపాదిస్తాం లేదు తెలియదు. చాలామందికి పేద మధ్యతరగతి అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళకు 70 లక్షల రూపాయలు అంటే లైఫ్ సెటిల్డ్. 70 లక్షల రూపాయలు దొరికింది కాబట్టి సరిపోయింది. వాళ్ళు దొరకకపోతే అట్లా 70 లక్షల రూపాయల వరకు కళ్ళు గిర్రన తిరుగుతున్నాయి ఇప్పుడు కూడా. అంటే ఒక్క 70 లక్షల రూపాయలు కాదు, ఆయన పోస్టింగ్ అప్పటి నుంచి 2004 నుంచి అసలు ఇప్పటిదాకా ఎన్ని వసూలు చేసిండో, ఇప్పుడు దొరికిండు. అసలు ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో, ఇంకా గవర్నమెంట్ రకరకాల డిపార్ట్మెంట్స్లో ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో. 70 లక్షలు, కోట్లు లంచాలు తీసుకున్న వాళ్ళు. అరే, సామాన్య మధ్యతరగతి జనాలకు, మనలాంటి వాళ్ళకు 70 లక్షలు లైఫ్ సెటిల్. మనం ఇన్ని సంవత్సరాలు కష్టపడితే 70 లక్షలు కూడా మనం కూడేసుకోలేకపోయినాం. ఎవరు కూడా దాదాపు 20 ఏళ్ళు, 25 ఏళ్ళ నుంచి కష్టపడి రకరకాల జాబులు చేసి, కిందపడి మీదపడి దొర్లి వ్యవసాయం చేసి ఎన్ని చేసినా 70 లక్షల రూపాయలు సంపాదించలేం. అట్లాంటిది ఒక్క కేసులో 70 లక్షల రూపాయలు తీసుకుంటున్నాడంటే ఏమనాలి మనం? ఎట్లా దొరికిందంటే సాయిరామ్, ఈయనతో పాటు ఇంకా కొంతమంది అరెస్ట్ చేశారు. సాయిరామ్ పలిశెట్టి అంట, నట్టవీర నాగశ్రీ రామ్గోపాల్ విశాఖపట్నం అంట ఆయనది, విరల్ కాంతిలాల్ మెహతా ఆ గ్రూప్కి సంబంధించిన జనరల్ మేనేజర్. అందుకే అంటున్నా, షాపూర్జీ వాళ్ళు పట్టియలేదు, సిబిఐలు పట్టుకున్నారు, ఇది అవతలలో పట్టియలే. సజిదా మజ్దర్ హుస్సేన్ షా ముంబై వాసి అంట. ఈయన ముంబైలో పనిచేసిన కదా, సర్కిల్ ఉన్నట్టుంది కొంచెం. 70 లక్షల లంచం తీసుకుంటే మీడియేటర్ దొరికించుకొని, ఆ మీడియేటర్ని పట్టుకొని ఈయన పట్టుకున్నారు. హైదరాబాదు, ఖమ్మము, విశాఖపట్నము, న్యూఢిల్లీ సహా 18 ప్రాంతాల్లో సోదాలు చేశారంట. మొత్తం 69 లక్షల నగదును, పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనపడుతున్నారంట సిబిఐ ఆఫీసర్స్. ఈయన ముంబైలో ఉన్నప్పుడు కూడా చాలా లంచం తీసుకున్న ఆరోపణలు వచ్చినాయట ఈయన మీద. ఎన్డీడబ్ల్యూ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసులో 2.5 కోట్ల విలువైన ప్లాట్ను లంచంగా స్వీకరించినట్లు ఆరోపణలు ఈయన మీద. తర్వాత ఖమ్మం జిల్లాకు చెందిన దండెల వెంకటేశ్వర అనే వ్యక్తి పేరుతో బినామీగా నమోదు చేయబడి, బినామీ కూడా నడుపుతున్నాడు ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్. ఏడిపోతుంది లోకం. ఇక అయితే ఈయన హైదరాబాద్లోనే పనిచేస్తున్నాడు.
వీళ్ళ నాన్న మనకందరికీ తెలుసు, వైరా మాజీ ఎమ్మెల్యే రాముల్ నాయక్. ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యేగా లాస్ట్ సారి మొన్నసారి కాదు 2018 ముందస్తు ఎలక్షన్ వచ్చినప్పుడు. ఆయనకు మంచి పేరే ఉంది. నాకు తెలిసి ఈయన ఇక్కడ దాకా వచ్చిండు అంటే ఆ సామాజిక వర్గం నుంచి కష్టపడి చదివి ఇంత దూరం వచ్చినంటే ఈయన కూడా మంచిగా చదువుకుండొచ్చు, మంచి పేరు సంపాదించుండొచ్చు. కానీ ఇప్పుడు ఆ పేర్లన్నీ ఏమైపోయినాయి? ఇప్పుడు ఈయన మంచి ఆఫీసర్ అని చెప్పగలరు ఎవరన్నా? వాళ్ళ నాన్న కనీసం తలెత్తుకొని తిరగగలడా? రాముల్ నాయక్ మాజీ ఎమ్మెల్యే, నాకు కూడా తెలుసు. ఆయన కనీసం తలెత్తుకొని తిరగగలడా? ఇన్ని ఆయన కానిస్టేబుల్ తర్వాత సిఐ ప్రమోషన్ వచ్చి సిఐ తర్వాత రాజకీయాలకు వచ్చిన రాముల్ నాయక్ తర్వాత రాజకీయాలకు వచ్చి ఎమ్మెల్యే అయ్యాడు అంటే కష్టపడి వచ్చినట్టే కదా. కానీ ఈ విషయంతో మొత్తం పోయింది, పరువు మొత్తం పోయింది. కానీ దొరికిండి ఈయన. అసలు దొరికిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎక్కడున్నారు వాళ్ళు? అసలు చాలా కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంది. అసలు మనం లోన్లు తీసుకొని కూడా ఏం చేసుకోలేకపోతున్నాం. చిన్నవి కూడా లోన్లు కూడా కట్టలేని, చాలామంది 2 లక్షలు 3 లక్షల పర్సనల్ తీసుకొని కూడా కట్టలేని సిచ్యువేషన్ ఉన్నారు. అసలు చాలామందికి లోన్లు కూడా ఎలిజిబుల్ కాదు, అంత దీనస్థితిలో ఉన్నారు. కానీ 70 లక్షలు లంచం తీసుకోవడం ఇది. ఒక్క కేసులో 70 లక్షలు అంటే అసలు ఎన్ని కేసులు వీళ్ళ చేతుల్లో ఉంటాయి? ఎన్ని 70 లక్షలు వసూలు చేసిండ్రు? కోట్లు ఉండొచ్చు, నాకు తెలిసి కోట్లు ఉండొచ్చు వీళ్ళ దగ్గర. ఇట్లాంటి ఆఫీసర్స్ ఇంకా ఎంతమంది ఉన్నారో. ఈయన దొరికిండు కాబట్టి మనం మాట్లాడుతున్నాం. దొరకని వాళ్ళు ఎంతమంది ఉన్నారో. యాక్చువల్గా ఈ జీవన్లాల్ అనే ఆఫీసర్ కూడా లాస్ట్ టైమే ఎలక్షన్స్లో పోటీ చేయాలని ప్లాన్ చేసినట్ట. ఇంకా ఇన్ని పైసలు సంపాదించినాక పోటీ చేయడానికి ప్లాన్ చెప్తే ఏం చేస్తాడు? అయితే పోయినసారి అవకాశం రాలేదంట. బహుశా ఇట్లా సంపాదించి నెక్స్ట్ ఎలక్షన్స్లో ఖచ్చితంగా వచ్చేవాడు. గెలిచోలేదు తర్వాత, కానీ నెక్స్ట్ ఎలక్షన్స్లో ఏదో పార్టీకి వెళ్ళి పోటీ చేసేవాడు, ఈ డబ్బులు వసూలు చేసి. కానీ ఇప్పుడు దొరికిపోయాడు. ఇంకా కొన్ని రోజులు సంపాదించి ఏం చేస్తారంటే ఆఫీసర్స్ వీఆర్ఎస్ తీసేసుకుంటారు. డబ్బులు సంపాదించి వీఆర్ఎస్ తీసేసుకొని ఇంకా రాజకీయాల వైపు వస్తారు. ఇంకా వాళ్ళు వచ్చి మనల్ని పాలిస్తారు. వాళ్ళు జనాలను పాలిస్తారు. ఎమ్మెల్యేలు అవుతారు, పాలిస్తారు. ఎమ్మెల్సీలు అవుతారు, పాలిస్తారు. మినిస్టర్లు అవుతారు. ఇంకా ఏమేమి అవుతారు? డబ్బులు ఉంటే ఏదైనా అవుతుంది రాజకీయాల్లో. కానీ ఇది మాత్రం ఇది హార్ట్ బ్రేకింగ్. ఇదైతే 70 లక్షల లంచం అనేది అసలు తెలిసినప్పటి నుంచి నేనైతే దాని గురించి ఆలోచన చేస్తున్నా. అసలు 70 లక్షల రూపాయల లంచం ఏంది? 70 లక్షల రూపాయలు ఒక్క కేసులో 70 లక్షల రూపాయలు లంచం తీసుకున్నారంటే అసలు ఏం జరుగుతుంది? చాలా డిపార్ట్మెంట్లో లంచాలు తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. తీసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. మనం ఎప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ అవి మాట్లాడతాం. కానీ ఇట్లా అంటే ఆఫీసర్ స్టేచర్ పెరిగే కొద్దీ లంచం డిమాండ్ చేసే అమౌంట్ పెరిగిపోతుందేమో. అసలు ఆ షాపూర్జీ వాళ్ళ కేసు ఏందో, ఇంత పెద్ద కేసు 70 లక్షల రూపాయలు లంచమే అడిగిర్రానంటే, లంచమే ఇస్తున్నారు వాళ్ళు కూడా అంటే అది ఇంత పెద్ద కేసు. అది ఇన్కమ్ ట్యాక్స్ ఎంత ఎగ్గొట్టినరో వాళ్ళు. ఇవేమైతే అంటే ఈ పెద్ద కంపెనీలు ఏముండవు, మళ్ళీ ఎవరో రాజకీయ నాయకులు పట్టుకుంటారు, చల్లగా అయిపోతుంది. ఇటు తిరిగి సామాన్యులమే మనమే ట్యాక్సులు కట్టాలా. పెద్దలు ట్యాక్సులు కట్టరు. మన దగ్గర నుంచే ముక్కు వెండి ట్యాక్సులు వసూలు చేసి మన డబ్బులతోనే వీళ్ళు రాజ్యాన్ని వెళ్తుంటారు అనమాట. వీళ్ళు రోడ్లు వేయించేది మన పైసలతోనే, వీళ్ళు ఏమైనా ప్రాజెక్టులు కట్టేది మన పైసలతోనే. ఈ పెద్దోళ్ళేమో లంచాలు తీసుకొని బయటపడతారు. ఎనీవే, మీరు కూడా కామెంట్ చేయండి. ఒక ఆఫీసర్ ఒక్క వర్క్ కోసం 70 లక్షల రూపాయలు లంచం తీసుకోవడం కరెక్టేనా? అసలు లంచం అనేది కరెక్ట్ కాదు. కానీ 70 లక్షల రూపాయలు లంచం తీసుకోవడం అనేది నాకైతే చాలా ఆశ్చర్యంగా, అసలు దాని ఆలోచనకి వెళ్ళి తీసేద్దామంటే కూడా అయితే లేదు. మీరు కూడా కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ డిజిటల్.